సమాజానికి పెనుముప్పుగా కొనసాగుతున్న హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల ప్రజలు నిర్లక్ష్య ధోరణి విడనాడాలని, సమూల నిర్మూలనకు సమిష్టిగా పోరాడాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ కోరారు. కలెక్టరేట్ కోర్టు హాల్లో ఎయిడ్స్ నిరోధం నియంత్రణపై ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లాలో హెచ్ఐవి ఎయిడ్స్ ఉనికి, నిరోధం, నియంత్రణకు చేపడుతున్న చర్యలు, పటిష్టపరచాల్సిన కార్యాచరణ అంశాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. జిల్లాలో అమలు చేస్తున్న ఎయిడ్స్ నిరోధ కార్యక్రమాల వల్ల వ్యాధి వ్యాప్తిని గణనీయంగా నియంత్రించగలిగామన్నారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజల్లో నిర్లిప్త ధోరణి చోటు చేసుకుంటోందని, అజాగ్రత్త వహిస్తే వ్యాధి చాపగ్రంథ నిర్లా ప్రబలి సమాజానికి పెనుముప్పుగా మారే ప్రమాదాన్ని అందరూ గుర్తించాలని కలెక్టర్ కోరారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన, అప్రమత్తతను పెంపొందించే కార్యక్రమాలను జిల్లా అంతటా విస్తృతంగా నిర్వహించాలని కోరారు. జిల్లాలోని 8 ఏఆర్టీ చికిత్సా కేంద్రాల్లో ఎల్లవేళలా మందులు అందుబాటులో ఉండేలా బఫర్ నిల్వలుంచాలని, రోగులకు అంతరాయం లేకుండా చికిత్స కొనసాగేలా చూడాలని ఆదేశించారు. పరిశ్రమల్లో పనిచేసే వలస కార్మికులకు ఆన్-సైట్ పరీక్షలు చేపట్టాలని, సెక్స్ వర్కర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యామ్నాయ ఉపాధితో కొత్త జీవితాన్ని కల్పించాలని అధికారులకు సూచించారు. అధికారులు స్వచ్ఛంద సంస్థలు సమిష్టి కృషితో వచ్చే డిసెంబర్ నాటికి జిల్లాలో హెచ్ఐవి ఎయిడ్స్ స్థాయిని సురక్షిత ప్లస్ స్థాయికి నియంత్రించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ అధికారి డాక్టర్ ఎస్ చలమయ్య, డిఎంహెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, కమిటీలోని సభ్య అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.